నమస్తే మేడం, నా పేరు ప్రదీప్ రెడ్డి మాట్లాడుతున్నాను. ప్రదీప్ రెడ్డి గారు ఎక్కడి నుంచి అండి? కొత్తపేట. కొత్తపేట నుంచి. ఓకే ఓకే, మేడం వర్క్ చేసిన డివిజనే. సో ప్రదీప్ రెడ్డి గారు, మీరు తరుణి ప్రోగ్రామ్ చూస్తున్నారండి? మేడం మాట్లాడండి. రజనీరావు గారు మనతో పాటు ఉన్నారు, రజనీరావు గారితో మాట్లాడండి. మేడం నమస్తే మేడం. నమస్తే అమ్మ ప్రదీప్, చెప్పం మేడం. అదే మీరు ఈ రోజు ఇంటర్వ్యూలో రావడం మేము చాలా సంతోషకరంగా భావిస్తాం మేడం. ఇక్కడ థ్యాంక్ యూ మా డివిజన్ నుంచి మీరు వెళ్ళడం అనేది మాకు గర్వకారణమే మేడం, చాలా. థ్యాంక్ యూ అమ్మా. అయితే మేడం చెప్పండి. మేడం మాకు హలో చెప్పండి చెప్పండి మేడం. హలో చెప్పండి వినిపిస్తుంది. నాకు వాయిస్ కట్ అవుతుంది మేడం, ఇది అసలు ప్రాపర్ గా లేదు. వినిపిస్తుందా అండి? వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం, మీది క్లారిటీగా లేదండి వాయిస్, కానీ మీరు చెప్పేది మాకు స్పష్టంగా వినపడుతుంది, చెప్పేసేయండి. ఒక్క నిమిషం, మదర్ మాట్లాడతాను. హలో హలో గారు నమస్తే అండి మేడం. నమస్తే అండి, బాగున్నారా ఆంటీ? నేను గుర్తుపట్టాను మిమ్మల్ని. అవునా? చెప్పండి ఆంటీ. ఇలా ఇంటర్వ్యూ ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉందమ్మా. థ్యాంక్ యూ ఆంటీ. ఏం లేదు, మాకు చిన్న సమస్య మేడం. చెప్పమ్మా. మాకు కొంచెం పింఛను రాయిస్తారేమో అని. తప్పకుండా అమ్మా. కొత్తపేట డివిజన్లోనే కాదు, ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఏ మహిళకు కూడా సమస్య వచ్చినా తప్పకుండా నా నెంబర్ పెట్టుకొని మీరు కాల్ చేయొచ్చు. తప్పకుండా ఎలక్షన్ తర్వాత మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు పెట్టిన 6 గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తారు. అందులో మీ పేరు కూడా ఉండేటట్టు నేను తప్పకుండా కృషి చేస్తానండి. సరే మేడం, కొంచెం ట్రై చేయండి మేడం. ఎందుకంటే అదే రేవంత్ రెడ్డి గారు కొన్ని పథకాలు పెట్టారు కదా లేడీస్ కి, అవి అన్ని వర్తిస్తాయి కదా. అవునమ్మా. అదే మేడం, మాకు అది గ్యాస్ సిలిండర్ అది కొంచెం ఇబ్బందిగా ఉంది, దానికోసం కాల్ చేస్తాను మేడం. తప్పకుండా అమ్మా. ఇప్పుడు ఈ ఎలక్షన్ కోడ్ అయిపోగానే ప్రతి గ్యారంటీ అమలు జరుగుతుంది. మన ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీకి ఎందుకు అమలు జరగలేదంటే మొన్నటి వరకు ఎమ్మెల్సీ కోడ్ ఉండేది. ఇప్పుడు మనకి ఈ ఎంపీ ఎలక్షన్స్ కోడ్ రావడం వల్ల ఈ పథకాలు మనకు మాత్రమే ఆలస్యం అయ్యాయి. ప్రతి దగ్గర అవి అమలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ ఎలక్షన్ అయిపోగానే అన్ని ముందుకు సాగుతాయండి ఈ పథకాలు మొత్తం. అదే మిమ్మల్ని ఇంటర్వ్యూలో చూసి చాలా సంతోషంగా ఉంది మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మరి మీరు కూడా మ్యామ్తో మాట్లాడాలనుకుంటున్నారు.